హలో ఫ్రెండ్స్, ఈరోజు కోటబొమ్మల పిఎస్ మూవీ గురించి చూద్దాం. తెరపై కనిపించే పాత్రల తాలూకా భావోద్వేగాలను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఆ కథ తప్పకుండా గుండెలకు హత్తుకునేదై ఉంటుంది. ఏడిస్తే ఏడవడం, నవ్వితే నవ్వడం, ఆ పాత్ర బాధపడితే మనం బాధపడటం, ఇలా ప్రతి ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడు అది తప్పకుండా గొప్ప కథే. కోటబొమ్మల పిఎస్ కథ కూడా ఇలాంటిదే. ఓటు విలువను తెలియచెప్పి ప్రతి ఓటరుని ఆలోచింపచేసే సందేశాత్మక చిత్రం కోటబొమ్మల పిఎస్. క్రిమినల్స్ని పోలీసులు పట్టుకోవడం రొటీన్. పోలీసులను పోలీసులే వెంటాడి పట్టుకోవడమే ఈ కథలోని కీలక అంశం. రామకృష్ణ, రవి, కుమారి అనే ముగ్గురు కానిస్టేబుల్స్ జీవితంలో జరిగిన ఒక చిన్న ఘటన పెద్ద సమస్యగా మారి ఎన్నికలను ఎలా సాధించగలిగింది అనే అంశాన్ని సందేశాత్మక పెయిన్ఫుల్గా చూపించారు. సిస్టంలో పోలీసులను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, వాళ్ళ జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి, ఓట్ల కోసం కుల మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే వాస్తవ పరిస్థితిని కళ్ళకి కట్టారు. రామకృష్ణ కోటబొమ్మల పిఎస్లో సీనియర్ హెడ్ కానిస్టేబుల్, కూంబింగ్ ఆపరేషన్లో ఎక్స్పర్ట్ అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రవి కానిస్టేబుల్గా కోటబొమ్మల స్టేషన్లో కొత్తగా జాయిన్ అవుతాడు. అదే స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది కుమారి. టెక్కలి ఉప ఎన్నికను అధికార పార్టీ ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మెయిన్ ఎలక్షన్లో గెలవడం కష్టం అనుకున్న అధికార పార్టీ యంత్రాంగం మొత్తాన్ని దింపుతుంది. భారీగా మద్యం, డబ్బులు పంచుతుంది. అధికారం, బలం, బలగంతో ఎలాగైనా గెలవడానికి స్వయంగా హోంమంత్రి మురళీ శర్మ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఓ కులానికి సంబంధించిన ఓట్లే ఎన్నికను డిసైడ్ చేయడంతో ఆ కులం ఓట్లను రాత్రికి రాత్రి కొనేస్తాడు హోంమంత్రి. మరో 24 గంటల్లో ఎన్నికలు అనగా రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురు ఓ పార్టీకి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఆధిపత్య కులానికి సంబంధించిన యువకుడు మరణిస్తాడు. అతని మరణం ఎన్నికలని ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆ కేసు ఈ ముగ్గురికి ఉచ్చులా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ ఎలాంటి సాహసం చేశాడు, రవి కుమారుని ఎలా కాపాడగలిగాడు, పోలీస్ బాసు రజియా అలీని ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టాడు, చివరికి ఊహకందని మలుపుతో ఎలాంటి సాహసానికి పూనుకున్నాడనేదే మిగిలిన కథ. మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు మూవీకి కోటబొమ్మల పిఎస్ రీమేక్గా అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఒరిజినల్స్ ఫ్లేవర్ మిస్ కాకుండా కథను సస్పెన్స్ థ్రిల్లర్గా మలిచారు. న్యాయంపై ఎప్పుడు రాజకీయం గెలవలేదు అనే సందేశాన్ని పెయిన్ఫుల్గా చూపించాడు దర్శకుడు. వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించారే తప్పితే ఎక్కడా గీత దాటలేదు. సోషల్ మెసేజ్ అనేసరికి అనర్గళమైన ప్రసంగాల జోలికి పోకుండా ఎమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓవైపు సిస్టంలో ఉన్న లోపాలను చూపిస్తూనే మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇళ్లలో జరిగే పరిణామాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇందులో చక్కగా చూపించారు. దర్శకుడు తేజమాన్కి కోటబొమ్మల ప్రాంతంపై మంచి పట్టు ఉండటంతో రియల్ లొకేషన్స్లో సహజత్వాన్ని చూపించారు. ఫస్ట్ హాఫ్ రేసీగా సాగిపోతుంది. మధ్యలో కాస్త స్పీడ్ తగ్గిన నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ను క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేశాడు దర్శకుడు. ఎక్కడ బోర్ కొట్టకుండా పాత్రల పరిచయంతో ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ కథనం చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. టెక్కలి ఉప ఎన్నిక, యువకుడి మరణం, అందులో రామకృష్ణ, రవి, కుమారి ఇరుక్కోవడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో కథ వేగం పుంజుకుంటుంది. అలీ ఎంట్రీ తరువాత నుంచి రామకృష్ణ మైండ్ గేమ్ మొదలవుతుంది. ఇద్దరు తెలివైన పోలీసుల మధ్య ఎత్తుకి పై ఎత్తులు ప్రేక్షకులకు థ్రిల్ని కలిగిస్తాయి. పోలీసులు ఫోన్ను ట్రాక్ చేసే సీన్లో శ్రీకాంత్ మైండ్ గేమ్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంటుంది. అలీకి ఎదురుపడే సీను, అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి పోలీస్ డాగ్స్ను దారి మళ్లించే సీనుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీకాంత్, వరలక్ష్మి, శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని, రాజశేఖర్ ఆయా పాత్రలో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా రామకృష్ణ పాత్ర శ్రీకాంత్కి అతని కెరియర్లో మరో బెస్ట్ రోల్ పడింది. శ్రీకాంత్కి చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్లో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర. ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు విధి నిర్వహణలో నలిగిపోయే పాత్రలో అద్భుతంగా ఎమోషన్స్ పండించాడు.
కూతురి సెంటిమెంట్ సీన్కి అయితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. రవి కుమారులను కాపాడడానికి రామకృష్ణ చేసిన త్యాగానికి అయితే ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది. ఈ పోలీసు ఉద్యోగం నాకు కాకి చొక్కా ఇచ్చింది కానీ నా కుటుంబాన్ని లాగేసుకుంది. గన్న గవర్నమెంట్ది, వేలు మాత్రం పోలీసుది. కాకి చొక్కా నలిగే కొద్దీ చట్టం అర్థం అవుతూనే ఉంటుంది. బెల్ట్ మెడకు వేస్తే కుక్క, అదే బెల్ట్ నడుముకు వేస్తే పోలీస్ అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగులు ఆలోచింప చేస్తాయి. క్లైమాక్స్లో కుక్కని చూపిస్తూ దాన్ని సొసైటీకి లింక్ చేసి మురళీ శర్మ చెప్పిన డైలాగు బాగా పేలింది. కొత్త కానిస్టేబుల్గా రాహుల్ విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తన పాత్ర పరిధి, హీరోయిజం లాంటి వాటిని బెరీజు వేసుకోకుండా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రని చేసి మెప్పించాడు. శివాని రాజశేఖర్ అయితే కానిస్టేబుల్ కుమారి పాత్రలో ఒదిగిపోయింది. శ్రీకాకుళం యాసలో మెప్పించింది. గ్లామర్గా కనిపించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అడవుల చేజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ రియల్ లొకేషన్లో చిత్రీకరించడంతో ఆ కష్టమంతా స్క్రీన్పై కనిపిస్తుంది. నిజానికి కుమారి రవిల మధ్య లవ్ ట్రాక్ పెట్టే స్కోప్ ఉన్నప్పటికీ కథను గజిబిజి చేయకుండా వాళ్ళని కేవలం పాత్రధారులుగా మాత్రమే చూపిస్తూ కథే ఈ సినిమాలో నిజమైన హీరో అన్నట్టుగా చూపించారు. రామకృష్ణ బ్యాచ్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్గా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టింది. ఆమె బాడీ లాంగ్వేజ్, నవ్వు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మ్యాడ్ పోలీస్ లక్షణాలు కనిపించే హావభావాలు పలికించింది. రామకృష్ణ అలీ ఎదురుపడే సీన్ అయితే హైలైట్. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే లింగిడి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. విజువల్గా కూడా లింగిడి సాంగ్ భలే ఉంది. ఈ సినిమా చాలా వరకు రియల్ లొకేషన్స్లో చిత్రీకరించడంతో విజువల్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. జగదీష్ చీకటి కెమెరా వర్క్ బాగుంది. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఓవరాల్గా కోటబొమ్మలి పిఎస్ థ్రిల్లింగ్ అంటారు. లింగిడి పాటలాగే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.